తెలంగాణను రోడ్డెక్కించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తోంది. నోట్ల రద్దు విషయం సీఎం చంద్రబాబుకు ముందే తెలుసన్న ఆరోపణలను విపక్షాలు తీవ్రం చేశాయి. దానికి తగిన కారణాలు కూడా చూపడంతో టీడీపీ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెద్ద నోట్ల రద్దుపై పొలిటికల్ హీట్. చంద్రబాబుకి ముందే తెలుసునని అనుమానాలు. సీఎంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విపక్షాలు. తనకు ముందు తెలియదంటున్న చంద్రబాబు, తెలుసుంటే కొద్ది నోట్లైనా మార్చుకోగలనని వ్యాఖ్య. ఈకైంది కనుకునే బాబు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటున్న ప్రతిపక్షం. కూరగాయలు కూడా ముందే కొనుక్కున్నారని విమర్శలు. జనం కష్టాలు వదిలేసి తాను జాగ్రత్త పడ్డారని చంద్రబాబుపై మండిపాటు. కరెన్సీ నోట్ల రద్దు వ్యవహారాన్ని తన ప్రయోజనం కోసం వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తుంటే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, విపక్షాల లీకేజీ ఆరోపణలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి కనుక చంద్రబాబుకు ముందే సమాచారం అందించారని ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఆరోపిస్తున్నాయి. ముందస్తు సమాచారం ఉంది కనుకనే ఒకరోజు ముందు హెరిటేజ్ అమ్మేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తు సమాచారం ఇచ్చారు కనుకే పబ్లిసిటీకి పనికొస్తుందని రద్దుకు నెల ముందు కేంద్రానికి లేఖ రాశారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. తనకు ముందుగా సమాచారం వస్తే ఏం చేయగలనని, మహా అయితే 5-6 లక్షలే మార్చుకోగలనని అన్నారు. అంతేకాదు అసలు తనకు డబ్బుతోనే పని లేదని వ్యాఖ్యానించారు చంద్రబాబు. నాకు ముందే తెలిస్తే ఏం చేస్తారని, దీంట్లో ఏం చేయలేరు కదా. ఏం మార్చుకుంటారో మార్చుకుంటే 2 లక్షలు మార్చుకుంటారు, అంతే కదా. దానికంటే ఎవరేం మార్చుకుంటే మార్చుకోవచ్చు 2 లక్షలు. బాబు మాటల్ని బట్టి ఆయనకు ముందుగానే సమాచారం తెలుసున్న విషయం రుజువైందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. పెద్ద నోట్లు రద్దవుతాయని తెలిసే తన ఇంట్లో కూరగాయలు కూడా కావాల్సినని పెట్టుకున్నారని, మొత్తం డబ్బును 6 నెలల నుంచే విదేశాలకు తరలించేశారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సీఎం అయిన 2.5 ఏళ్లలో ఎప్పుడూ పెద్ద నోట్లు రద్దు చేయమని లేఖ రాయని వ్యక్తి సరిగ్గా నెల ముందే ఎలా రాశారని ప్రశ్నించారు. మరి మీరు ముఖ్యమంత్రి అయి 2.5 సంవత్సరాలు అవుతుంటే ఎందుకు 2.5 సంవత్సరాలుగా రాయని లెటరు కరెక్ట్గా 1 నెల ముందు అక్టోబర్ 12 మాత్రమే రాశారు? అంటే వెంకయ్యనాయుడు గారి నుంచి మీకు లీక్ వచ్చింది కాబట్టి పబ్లిసిటీ పిచ్చున్న మీరు లెటర్ రాస్తేనే అవి రద్దు చేశారు అని మీకు ఆ క్రెడిట్ ఆపాదించుకోవడానికి ఆ విధంగా ప్రచారం చేసుకున్నారే కానీ నిజంగా ఈ 2.5 సంవత్సరాల్లో ఈ నల్లధనాన్ని రూపుమాపాలా అన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అటు జనం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఆయనకు అన్నీ ముందే తెలుసుంటుందని, అందుకే జనం ఇబ్బందులతో సంబంధం లేకుండా లేఖ రాశారని సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. తన ఇంట్లో అన్నీ సిద్ధం చేసుకున్న సీఎం చంద్రబాబుకి రాష్ట్రంలో ప్రజలకు చిల్లర, పెట్రోల్, కూరగాయలు, నిత్యావసరాలు సరిపడా అందుబాటులో ఉంచాలన్న ఆలోచన లేదా అనే మాటలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. 2.5 సంవత్సరాలుగా మాట మాత్రం కూడా మాట్లాడకుండా సరిగ్గా రద్దుకు నెల ముందే ఎలా లేఖ రాశారన్న ప్రశ్నకు టీడీపీ నేతలు సమాధానం లేక మౌనం వహించడంతో లీకేజీ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.